ఆ, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన రెక్కల నీడలో మనలను కాపాడి ఎన్నో విధముల ఆయన వాక్యము ద్వారా మనలను బలపరచి ఆ ప్రియ ప్రభు మనలను తృప్తిపరచేవాడుగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఆయా సమయాలలో ఎన్నో రకాల వర్తమానాలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. క్రమంలో ఈ దినం కూడా కొన్ని విషయాలు లేఖనాలలో నుండి మనం విని ఆధ్యాత్మికంగా బలము పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ దినమున యెహెజ్కేలు గ్రంథం కొందరు కోరినట్లు యెహెజ్కేలు గ్రంథములో నుండి కొంత ఆధ్యాత్మిక పాఠాలు మనం విందాం. ఎందుకంటే ఈ గ్రంథములో ఎన్నో అమూల్యమైన విషయాలు, దైవ దర్శనములు ఉన్నాయి. వాటిని గూర్చిన వివరాలు మనము తేటగా విందాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 4 వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరుగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మా ఎడల కృపచూపుచూ ఉన్న మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మా జీవితాలలో, మా బ్రతుకులలో మీరు చేసిన ప్రతి విధమైన మేలు, ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. జీవాధిపతి, మీ దివ్య వాక్యమును తేటగా మేము వినగోరుచుండగా మాతో స్పష్టముగా మాట్లాడండి. అర్థం కాని విషయాలు ఈ గ్రంథములో ఎన్నో ఉన్నాయి, గాని మీ ఆత్మ సహాయము చేత వాటిని మాకు అర్థమయ్యేటట్లు మీరు మమ్మను ప్రేమించి అందించమని ప్రార్థిస్తూ, అల్పుడనైన నన్ను బలపరచి మా ప్రభువా, మా అందరికీ ప్రయోజనకరమైన సంగతులను మీరు అందించి మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం ఎంతో విశేషమైనది,
అని చెప్పడానికి ఎన్నో విషయాలు దైవ లేఖనంలో మనము చూడగలం. ఈ గ్రంథము యొక్క అమూల్యత మనం ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు దేవుని ప్రభావ మహాత్మ్యమును, పరిశుద్ధతలను గూర్చి పూర్ణంగా వ్రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములోని తన సేవకులను దేవుడు సమీపముగా ఉండుటను గూర్చి వ్రాయుచూ ఉన్నాడు. యెహెజ్కేలు దేవుని యొక్క ఉన్నతమైనట్టియు సమీపింపరానట్టియు ప్రభావమును గూర్చి నొక్కి చెప్పుచూ ఉన్నాడు. మొదటి అధ్యాయం గాని 3వ అధ్యాయం గాని ప్రతివాడును తన అతిక్రమము నిమిత్తము ఉత్తరవాదనియు దేవుడు ఏర్పరచుకున్న కాపరులు తన వంశమందున్న వారిని సురక్షితముగా కాపాడు బాధ్యులనియు యెహెజ్కేలు తేటగా చూపించుచూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 7 సార్లు యెహోవా హస్తం ప్రవక్త మీదికి వచ్చినట్లు ఈ గ్రంథంలో మనము చూడగలం. సంభవములను కనిపెట్టి 7 భాగాలుగా ఈ గ్రంథాన్ని కూడా విభజించవచ్చు. ఈ గ్రంథంలో 14 తేదీలు 7 సార్లు హస్తమును చెప్పబడి ఉన్నట్టుగా మనము చూడగలం. ఈ గ్రంథంలో ప్రవక్త సేవకుడుగా నియమింపబడుటను గూర్చిన విషయాన్ని, దేవుని మహిమను చూచిన వాడు యెహోవాను సేవించుట అనే విషయాన్ని, చెరలో యెహోవా న్యాయం కనిపించినట్లు ప్రవక్త ప్రజలకు తెలుపుట, రాబోవు దావీదు కుమారుడైన క్రీస్తు మహిమగల రాజ్యం, ఇశ్రాయేలీల పునరుద్ధరణ, వారి శత్రువుల ప్రతిదండన, 7వదిగా రాబోవు రాజ్యయుగమున ఇశ్రాయేలీలు పాలస్తీను దేశములో నెమ్మదిగా నివసించుట. ఇలాగున కొన్ని విషయాలు మనము తేటగా గమనించవచ్చు. వరుసగా చెప్తాను, రాసుకుంటారా? 7 పాయింట్స్. మీ సంగతి నాకు అర్థమైంది, అందుకని జాగ్రత్తగా గమనిస్తే, 1 యెహోవా మహిమ కనిపించుట. యెహోవా మహిమ కనిపించుట. 2 ప్రవక్త సేవకుడుగా నియమింపబడుట. ప్రవక్త సేవకుడుగా నియమింపబడుట. 3 ఆ మహిమను చూచిన వాడు యెహోవాను సేవించుట. మహిమను చూచిన వాడు యెహోవాను సేవించుట. 4 కలిగిన చెరలో యెహోవా న్యాయము కనిపించినట్టు, కలిగిన చెరలో యెహోవా న్యాయము కనిపించినట్టు ప్రవక్త ప్రజలకు తెలుపుట. ప్రవక్త ప్రజలకు తెలుపుట. 5 రాబోవు దావీదు కుమారుడైన క్రీస్తు మహిమగల రాజ్యం.
రాబోవు దావీదు కుమారుడైన క్రీస్తు మహిమగల రాజ్యం. ఆరవదిగా ఇశ్రాయేలీల పునరుద్ధరణ, వారి శత్రువుల ప్రతిదండన. ఇశ్రాయేలీల పునరుద్ధరణ, వారి శత్రువుల ప్రతిదండనము. వారి శత్రువుల ప్రతిదండనము. 7 రాబోవు రాజ్యయుగమున ఇశ్రాయేలీలు పాలస్తీను దేశములో నెమ్మదిగా నివసించుట. ఇంకా ఈ గ్రంథాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవాలి అనంటే మరి ఒక విభజనను మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి చెప్పనా అండి? 1 నుండి 3 అధ్యాయాలు. 1 నుండి 3 అధ్యాయాలు ప్రవక్త పొందిన దర్శనం, సేవకై పిలుపు. ప్రవక్త పొందిన దర్శనం, సేవకై పిలుపు. 4 నుండి 24 అధ్యాయాలు. 4 నుండి 24 అధ్యాయాలు యెరూషలేమును, యూదయ దేశమును, వాటి పాపము తీర్పు. 25 నుండి 4 నుండి 24 అధ్యాయాలు ఒకసారి చెప్పండి. కట్ అయింది. 4 నుండి 24 యెరూషలేమును, యూదయ దేశమును, వాటి పాపము తీర్పు. యెరూషలేమును, యూదయ దేశమును, వాటి పాపము తీర్పు. 25 నుండి 32 అధ్యాయాలు. 25 నుండి 32 అధ్యాయాలు అన్య జనాంగములు, 7 రాజ్యములు, పాపము తీర్పు. 7 రాజ్యములు, పాపము తీర్పు. 33 నుండి 39. 33 నుండి 39 ఇశ్రాయేలీయుల యొక్క విమోచన సమకూర్పు. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన సమకూర్పు.
40 నుండి 48 40 నుండి 48 అధ్యాయాలు దేవాలయము తిరిగి కట్టబడుట, దేవాలయము తిరిగి కట్టబడుట, దైవాధిపత్యము స్థాపింపబడుట. దేవాలయము తిరిగి కట్టబడుట, దైవాధిపత్యము స్థాపింపబడుట, ఇశ్రాయేలీలు పొందబోవు మహిమ. ఇశ్రాయేలీలు పొందబోవు మహిమ. ప్రియులారా, ఈ సంగతులను ఇలాగున మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథమును గూర్చిన ఓ పీఠిక మనం వింటే, ఈ గ్రంథము యొక్క ముఖ్య తలంపు, యెహెజ్కేలు గ్రంథము యొక్క ముఖ్య తలంపు, నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురని ఉన్నది. ఈ గ్రంథము యొక్క ముఖ్య తలంపు ఏంటంటే, నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. యెరూషలేము నాశనమును గూర్చి యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచించుటలో, యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచించుటలో 29 సార్లు రాష్ట్ర జనములను గూర్చి 24 సార్లు, రాష్ట్ర జనములను గూర్చి 24 సార్లు, ఇశ్రాయేలీయుల జనాంగములను గూర్చి 17 సార్లు. యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచించుటలో 29 సార్లు, రాష్ట్ర జనములను గూర్చి 24 సార్లు, ఇశ్రాయేలీయుల జనాంగములను గూర్చి 17 సార్లు, మొత్తం 70 సార్లు ఈ మాట వాడబడినది. మొత్తం 70 సార్లు ఈ మాట వాడబడింది. ఏ మాట? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురని ఉన్నది. ముందు ప్రవచన రీతి, ముందు ప్రవచన రీతి, ముందు ప్రవచన రీతి ఒకటి, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలను, దేవుడు తాను ఏర్పరచుకొనిన ప్రజలను, పట్టణమును శిక్షించుటలోను, దేవుడు తాను ఏర్పరచుకొనిన ప్రజలను పట్టణమును శిక్షించుటలోను, 2 ప్రవక్త కాలమందలి అన్య రాష్ట్రములపై
ప్రవక్త కాలమందలి అన్య రాష్ట్రములపై తీర్పులు పంపుటలోను 3 వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీల శేషమును తిరుగా స్వదేశమునకు రప్పించుటలోను నేను యెహోవానయున్నానని వారు తెలుసుకొందురని ప్రత్యక్షపరచుకొనెను. నేను యెహోవానయున్నానని వారు తెలుసుకొందురని ప్రత్యక్షపరచుకొనెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొంత దేవుని వాక్యం మనకు తేటగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ గ్రంథములో యెహెజ్కేలు కొద్దిగా క్రీస్తు పోలికలో మనకు కనబడతాడు. ఈ గ్రంథములో యెహెజ్కేలు కొద్దిగా క్రీస్తును పోలి ఉన్నాడు. అందులో ఒకటి యెహోవా ఈ గ్రంథమున 91 సారి నరపుత్రుడాయని ప్రవక్తను పిలిచిన పేరు క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడని ప్రభువు తానే 79 సార్లు చెప్పుకొనిన పేరుకు ముంగుర్తు. క్రీస్తు దేవుడై ఉండినను మానుష్యముగా అవతరించి లోకమునకు వచ్చినందున గొప్ప రెండవ మనుషుడై ఉండెను. ఒకటి కొరింథీ 15:45-49.
సార్ రెఫరెన్స్ సార్ 1 కొరింథీ 15:45 నుండి 49. 1 కొరింథీ 15:45-49. మరి మొదటి మనుష్యుడు ఎవరన్నా? మొదటి మనుషుడు ఆదాము. ఏస్కేలు యూదులతో యాజకుడైనను ఏస్కేలు యూదులతో యాజకుడైనను దేవుడా సంబంధమును విడిచిపెట్టి చెరలో చిక్కుకొనిన తన దాసుని నరపుత్రుడని పదే పదే పిలిచెను. నరపుత్రుడని పదే పదే పిలిచెను. ఏస్కేలు క్రీస్తు వలనే పిలువబడి ఆత్మతో నింపుదల పొంది సేవ కొరకు బయలుదేరెను. ఏస్కేలు క్రీస్తు వలనే పిలువబడి ఆత్మతో నింపుదల పొంది సేవ కొరకు బయలుదేరెను. రెండవది, దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఏస్కేలు దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఏస్కేలు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఏస్కేలు 1:1 ఉంది ఆ మాట. యేసుక్రీస్తు కూడా అదే వయసులో తన సేవ ఆరంభించెను. లూకా 3:23. లూకా 3:23. మూడవది, యెహెజ్కేలు యాజకుడు. 1:3. యెహెజ్కేలు యాజకుడు. క్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. హెబ్రీ 4:14. హెబ్రీ 4:14. 4. యెహెజ్కేలు ఇశ్రాయేలీల దోషమును భరించినవాడు. యెహెజ్కేలు ఇశ్రాయేలీల దోషమును భరించినవాడు. 4:4 నుండి 6. 4:4 నుండి 6.
యేసుక్రీస్తు మనందరి దోషములు భరించెను. యేసుక్రీస్తు మనందరి దోషములు భరించెను. యెషయా 53:6-11. మనందరి దోషములు భరించెను. 5వది, యెహెజ్కేలు ఇశ్రాయేలీల పాపము భరించుటకై యెహెజ్కేలు ఇశ్రాయేలీల పాపము భరించుటకై భూమి ఆకాశముల మధ్యకు ఎత్తబడెను. భూమి ఆకాశముల మధ్యకు ఎత్తబడెను. 8:3-14. ఎనిమిది 3-14. క్రీస్తు మన పాపములు భరించుటకై పైకి ఎత్తబడెను. క్రీస్తు మన పాపములు భరించుటకై పైకి ఎత్తబడెను. యోహాను 12:32. 1 పేతురు 2:24. ఒకసారి రిఫరెన్స్ వస్తుంది. 1 పేతురు 2:24. యోహాను 12:32. యెహెజ్కేలు కొద్దిగా క్రీస్తును పోలి ఉన్నాడు అనడానికి 5 విషయాలు విన్నాం. మరి యెహెజ్కేలు గ్రంథములో ఉన్న క్రీస్తును చూద్దామా? యెహెజ్కేలు గ్రంథములోనున్న క్రీస్తు, ఆ కాలములో కూడా క్రీస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథములోనున్న క్రీస్తు. ఒకటి, తేజోమయుడైనట్టుగా యెహెజ్కేలునకు కనబడెను. తేజోమయుడైనట్టుగా యెహెజ్కేలుకు కనబడెను. ఒకటి 26-28. 1:26-28. 8:2. 8:2. తేజోమయుడైనట్టుగా కనబడ్డాడు. ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తే తేజోమయుడైనట్టు, దేవుని తేజస్సు అయినట్టు, మహిమగల ప్రభువు అయినట్టు వర్ణింపబడి ఉన్నాడు. అవును కదా? క్రొత్త నిబంధనలో క్రీస్తే తేజోమయుడైనట్టు, దేవుని తేజస్సు అయినట్టు, మహిమగల ప్రభువు అయినట్టు వర్ణించబడ్డాడు. ఎక్కడ రిఫరెన్స్ రాసుకుంటారా? హెబ్రీ 1:3, యాకోబు 2:1, హెబ్రీ 1:3, యాకోబు 2:1, 1 కొరింథీ 2:8. మహిమా స్వరూపి అయిన ప్రభువు మానవుడుగా అవతరించి మన కొరకు మరణించి మరణమును జయించి లేచి
తన మహిమను మనకిచ్చాడు. మనము అనుదినము మన జీవితంలో ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభు యొక్క మహిమను లోకములో ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను మనము పొందుచు ప్రభు యొక్క రూపములోనికి మనం మార్చబడాలి. అది ఆయన యొక్క ఆలోచన. సరే, 1 తేజోమయుడుగా కనబడ్డాడు. 2 రాబోవు స్వాస్యకర్తగా చెప్పబడిన క్రీస్తు. రాబోవు స్వాస్యకర్తగా చెప్పబడినది క్రీస్తే. రాబోవు స్వాస్యకర్తగా చెప్పబడినది క్రీస్తే. యెహెజ్కేలు 21:27. అలా క్రీస్తునందు విశ్వాసముంచుట వలన దేవుని పిల్లలు సమస్తమునకు వారసులమయ్యాం కదా. ఆ కర్త సమస్తమునకు వారసుడుగా నియమింపబడ్డాడు. హెబ్రీ 1:2. ఆ కర్త సమస్తమునకు వారసుడుగా నియమించబడ్డాడు. దేవుని మహాకృప ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను కూడా దేవుని పిల్లలుగా తీర్చి మనము కూడా ఆయన తోటి వారసులముగా చేశాడు కదా. రోమపత్రిక 8:17. ఆయన తోటి వారసులముగా చేశాడు. అది గొప్ప పాఠం. ఇక 3వదిగా సేవకుడుగా చెప్పబడినది క్రీస్తే. సేవకుడుగా చెప్పబడినది క్రీస్తే. యెహెజ్కేలు 3:24. యెహెజ్కేలు 34 34:24. 34:24. 37:24 నుండి 25. 37:24 నుండి 25. యేసుక్రీస్తు లోకములో సేవకుడుగా పనిచేశాడు. నమ్మకమైన చురుకైన పనివాడుగా వర్ణించబడ్డాడు కదా. మనకు చక్కని మాదిరి సేవకుడు ఆయనే. ఆయన అడుగుజాడలలో నడుచుచు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ మనము కూడా చెయ్యాలి. అది ఇందులో మనము నేర్చుకోవలసిన పాఠం. ఇక 4వది ఒక్కడే కాపరిగా వర్ణింపబడిన క్రీస్తు. ఒక్కడే కాపరిగా వర్ణింపబడిన క్రీస్తే. యెహెజ్కేలు 34:23. 37:24. 37:24. క్రొత్త నిబంధనలో ఆయన మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి కదా. ఇక 5వది యెహెజ్కేలు గ్రంథములో చాలాసార్లు అధిపతిగా చెప్పబడినది
మన ప్రభువైన యేసు క్రీస్తే. అధిపతిగా చెప్పబడినది మన ప్రభువైన యేసు క్రీస్తే. చాలాసార్లు అధిపతిగా చెప్పబడ్డాడు ఆయన. యెహెజ్కేలు 34:24, 34:24, 37:25, 37:25, 4:43, 4:43, 46:16, 46:16, 48:22. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవాధిపతి, నీతిగల న్యాయాధిపతి అనే మాటలు మనము ఎరుగుదు. ఇక 6వదిగా అందరికీ రాజైన క్రీస్తు అందరికీ ఒక్కడే రాజుగా నియమింపబడిన వాడు. అందరికీ ఒక్కడే రాజుగా నియమింపబడిన క్రీస్తే. యెహెజ్కేలు 37:23, 24. యెహెజ్కేలు 37:23, 24. మనం ఎరుగుదాం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్నవాడు. ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం అవుతుంది. యుగయుగములు ఆయనే పాలిస్తాడు. ఏడవ విషయం, మెరయుచున్న ఇత్తడివలే కనబడి, మెరయుచున్న ఇత్తడివలే కనబడి, కొలకర్ర పట్టుకొనిన వాడు కూడా క్రీస్తే. మెరయుచున్న ఇత్తడివలే కనబడి, కొలకర్ర పట్టుకొనిన వాడు కూడా క్రీస్తే. ఈ కొలకర్ర అనే పదం క్రమశిక్షణ చేయటానికి, కాపాడడానికి ఉపయోగించే సాధనం అండి. ఈ కొలకర్ర అనే పదం కొలత వేయుటకును, క్రమశిక్ష చేయుటకును, కొలత వేయుటకును, క్రమశిక్షణ చేయుటకును, కాపాడుటకును ఉపయోగించు సాధనం. ప్రకటన 10:1-4 కనపడుతుంది. ఇది దైవ చట్టమును చూపుచున్నది. ఇది దైవ చట్టమును చూపించేదిగా ఉన్నది. క్రీస్తు వచ్చి చేయు రాజ్య పాలన దైవ చట్టముతో కూడినది. క్రీస్తు వచ్చి చేయు రాజ్య పాలన దైవ చట్టముతో కూడినది. కనుక ఈ దినాలలో ఉన్న మనం కూడా, దేవుని ప్రజలమైన మనం దైవ చట్టమునకు, దేవుని కొలతకు,
సరిపోయిన వారంగా జీవించాలి. అంటే ఎప్పటికప్పుడు సరిచూసుకొనుచు వాక్యానుసారముగా జీవించడం మనకు ప్రయోజనకరం. కనుక హెస్కేలు క్రీస్తుకు కొద్ది పోలిక విన్నాం. హెస్కేలు గ్రంథములో క్రీస్తును గూర్చి 7 విషయాలు విన్నాం. 7 విషయాలు చక్కగా వ్రాసుకున్నారా? 1 తేజోమయుడైనట్టుగా, 2 రాబోవు స్వాస్యకర్తగా, 3 సేవకుడుగా చెప్పబడినట్టుగా, 4 ఒక్కడే కాపరిగా ఉన్నట్లుగా, 5 అధిపతిగా చెప్పబడినట్లు, 6 అందరికీ ఒక్కడే రాజుగా చెప్పబడినట్టు, 7 మెరయుచున్న ఇత్తడి వలె కనబడి కొలకర్ర పట్టుకొనిన క్రీస్తుగా మనము చూస్తాం. కనుక ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి దేవునికి మహిమకరంగా జీవించుట ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం. హెస్కేలు గ్రంథములో ఉన్న కొద్ది పాఠాన్ని మేము వినడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. ప్రతి విషయం ఎంతో తేటగాను స్పష్టంగాను మాకు అర్థమయ్యేటట్లు మీ ఆత్మ సహాయం ఇచ్చి మమ్మను బలపరచుమని వేడుకుంటూ, చేరివచ్చిన ప్రతివారు ఎంతో మేలు పొందగలుగునట్లు, అలాగే వీడియోలో వాక్యాన్ని వినే వారందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి బలము పొందగలుగునట్లు, ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు